హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బ్లాగ్స్. నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక మూవీలో ఒక హీరోయిన్ వేసుకున్న లుక్ని నేను సేమ్ అలాగే వేసుకోబోతున్నా. అది చూడాలి అనుకుంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న డ్రెస్. సో లెట్స్ చేంజ్ ద డ్రెస్. సో ఫ్రెండ్స్, నేనైతే నా అవుట్ఫిట్లోకి చేంజ్ అయిపోయాను. మేబీ ఆ మూవీ చూసిన వాళ్ళకి ఈ డ్రెస్ చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది నేను ఏ లుక్ని అయితే రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో డ్రెస్లోకి చేంజ్ అయిపోయాను కాబట్టి నెక్స్ట్ పార్ట్ మేకప్. ఆ మూవీలో అయితే చాలా ఐలైనర్ పార్ట్ అయితే బాగుంటుంది. సో నేను ఐలైనర్ అండ్ ఐబ్రోస్ అన్నీ ఒకటే దాంతో పెట్టేస్తున్నాను, అంత రిస్క్ అవసరం లేదు అనేది. నేను ఇలా పెట్టేసుకుంటున్నాను, అంటే ఎమర్జెన్సీలో కూడా ఎలా రెడీ అవ్వాలనే కాన్సెప్ట్ నాది. సింపుల్గా చెప్పాలి అంటే ఎడారిలో నీళ్ళు దొరకదు కదా, ఎడారిలో కూడా వెళ్ళి బతికే అంత టాలెంట్ ఉంటుంది చూడండి, అది నా టాలెంట్. పర్ఫెక్ట్గా మంచిగా అయితే ఐలైనర్ పెట్టుకుంటే లుక్ అయితే మంచిగా ఫినిష్ అయితే అయిపోతుంది. సో అప్పర్ ఐలైనర్ అయితే అయిపోయింది. మా ఆయన అయితే చూస్తున్నాడు ఏమని, ఎప్పుడు చూసినా గెట్ రెడీ విత్ మీ అంటది, మళ్ళీ ఏదేదో రెడీ అవుతూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు గెట్ రెడీ విత్ మీ చేసినా కూడా డిఫరెంట్ లుక్స్. కానీ నేను ఒకరి లుక్ని రీక్రియేట్ చేయడం అంటే ఇది ఫర్ ద ఫస్ట్ టైం నేను చేస్తుంది. అయితే అంతకుముందు ఏ హీరోయిన్ లుక్స్ కానీ, ఈవెన్ చాలా మందికి ఒకటి ఫ్యాంటసీ ఉంటుంది ఏంటిదంటే ఒక హీరోయిన్ ఈ డ్రెస్ వేసుకుంది ఇలా వేసుకోవాలి అనేసి. బట్ నాకైతే అలా ఏమీ లేదండి. నేను ఇప్పటివరకు ఏ హీరోయిన్ అవుట్ఫిట్స్ అయితే నేను రీక్రియేట్ చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం, అది కూడా ఓన్లీ యూట్యూబ్ పర్పస్లో మాత్రమే నేను ఇలా నా లుక్ని రీక్రియేట్ చేస్తున్నాను. అది కూడా ఒక మంచి రీల్ చేయడానికి. నాకు ఆ జోక్ అయితే నిజంగా మస్తు నచ్చింది. ఆ జోక్ కోసమే ఇంత కష్టపడుతున్నా ఇప్పుడు నేను. సో నా కష్టం ఏంటో మీకు కూడా తెలియాలి కదా, తెలిస్తేనే కదా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ నన్ను చూసి కూడా కొంచెం మీరు కూడా ఇట్లా రెడీ అవ్వాలి, ఇట్లా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనేసి మీరు కూడా అనుకుంటారు కాబట్టి నేను మీ ముందే రెడీ అవుతున్నా. సో ఇప్పుడు ఐలైనర్ పార్ట్ అయితే అయిపోయింది. సో నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఇక్కడ ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా, నేను కొంచెం యాష్ కలర్లో పెట్టుకుంటున్నా. అక్కడ గోల్డ్ కలర్ ఉంటుంది. నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ యాష్ కలర్ ఫినిషింగ్ ఇచ్చేసి దెన్ గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇస్తున్నా, ఎందుకంటే కొంచెం గ్లిటర్ ఫినిష్ లాగా రావాలి అనేది. మనం పెట్టుకునే ప్రతి ఒక్క థింగ్ మనల్ని డామినేట్ చేయొద్దు, అంటే మనల్ని హైలైట్ చేయాలి తప్ప మనల్ని డామినేట్ చేయొద్దు అట్లా. సో ఇప్పుడు లాస్ట్లో నేను వచ్చేసి నా కన్సీలర్, ఇది వచ్చేసి 2 sides అయితే ఉంటుంది. నాకు ఇప్పుడు వైట్ అంటే స్కిన్ కలర్ కావాలి కాబట్టి స్కిన్ కలర్, లేదు అంటే మెరూన్ కూడా ఉంటుంది దీనిలో. ఇది కూడా నేను వచ్చేసి మీషోలో అయితే తీసుకున్నాను. నాకు అప్పుడు కాస్ట్ వచ్చేసి అరౌండ్ 150-200 అలా పడింది. ఎగ్జాక్ట్లీ గుర్తుగా అయితే లేదు. ఒకవేళ మీకు కావాలి అంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో పిన్నింగ్ అయితే చేస్తాను. సో నా ఐ మేకప్ అయితే పర్ఫెక్ట్లీ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా ఐబ్రో మేకప్ చేసుకుంటున్నాను. ఇది నా ఐబ్రో మేకప్. ఐబ్రో మేకప్ కూడా పెన్సిల్ తోటి చేయట్లేదు, ఎందుకంటే కొంచెం డార్క్గా కావాలి కాబట్టి. కానీ ఆ లుక్ని చూసిన తర్వాత నాకైతే సింపుల్గా ఎలా అనిపించింది అంటే అది అసలు నేను ఆ లుక్లో సెట్ అవుతానా అనేది అనిపించింది. కానీ మా ఆయన
నువ్వు ఎప్పుడు చూడు ఐలైనర్ మస్తు పెడతావు కదా, నీకు ఆ లుక్ మస్తు సెట్ అయింది, నువ్వు అది ఆ లుక్ వేయి ఖచ్చితంగా అని గత 1 వీక్ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి స్టార్ట్. అప్పటి నుంచి నాకు కొంచెం టైం దొరకలేదు, ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు. నేను ఇప్పుడు రెడీ అయ్యే వాళ్ళు పడుకున్న తర్వాత అయితే నేను రెడీ అవుతున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు నేను రెడీ అయ్యేది చూసి మా కోడలు కూడా నన్ను రెడీ చేయనేసి అనే రకం. వాళ్ళు పడుకున్న చూసి నేను ఇలా రెడీ అవుతున్నా. అలా ఉంటుంది ఇంట్లో పిల్లలతోటి గోల. సో కొంచెం ఎక్సెస్ ఆఫ్ ఐలైనర్ అయితే అనిపించింది నాకు. ఆ ఎక్సెస్ని ఇట్లా క్లీన్ చేస్తున్నాను. జనరల్గా నేనైతే ఇలా బడ్స్ యూస్ చేస్తాను, ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. నేను ఫేస్కి ఏం పెట్టుకోవట్లేను, డైరెక్ట్గా దీంతో అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ లుక్ని చూసుకుంటున్నా, ఎందుకంటే కొంచెం గుర్తుంది, కొంచెం మర్చిపోయాను. ఓకే, సో దీంతో ఒక రౌండ్ క్రియేట్ చేయాలి. దీంతో ఒక బొట్టు పెట్టేసుకొని, పెద్ద బొట్టు. మళ్ళీ దీంతో ఒక చిన్న బొట్టు. దాని తర్వాత సేమ్ నాకైతే చూస్తుంటే ఏదో కాంచన మూవీలా లేదంటే అరుంధతి మూవీలో లుక్ ఉంటుంది కదా, అట్లున్నది నిజంగా. మా పిల్లలు చూస్తే నిజంగా ఫుల్ భయపడతారు. వాళ్ళు పడుకుందే బెటర్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇక్కడ మళ్ళీ ఒక సి షేప్ పెట్టేసేయాలి. సి షేప్ పెట్టేసి దాంట్లో ఒక రౌండ్ పెట్టేసి, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక రౌండ్ పెట్టేసి, దయ్యంలాగా ఉన్నా అనేసి అనుకోకండి అందరూ. ఫైనల్లీ ఇలా లుక్ అయితే అయిపోయింది. నాకే చూస్తుంటే ఎందుకు స్కేరీగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చూసిన తర్వాత ఏమో కానీ నాకు తెలియదు కానీ. సో ఇదైతే అయిపోయింది. ఇప్పుడు నా హెయిర్ స్టైల్ అయితే చేసుకుంటాను. అబ్బా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్. ఓకే,
ఎట్లా చేసినావు సార్? ఇక్కడ ఇక్కడ చుక్కలు పెట్టుకున్నా 3. చాలా మొత్తం నల్లగా అయిందా మరి? ఇప్పుడు నా హెయిర్ స్టైల్ అందులో. సో ఇప్పుడు ఇది మేకప్ అయితే అయిపోయింది, ఒక లిప్స్టిక్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో అది తర్వాత పెట్టేసుకుంటే ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ స్టైల్కి వచ్చేస్తే స్ట్రైట్ పాపడ తీసుకొని స్కూల్ ఏజ్లో వేసుకుంటారు కదా 2 జడలు, అట్లా వేసుకోవాలి. ఇప్పుడు అది మెయిన్ టాస్క్. ఇక్కడ కొంచెం చిన్నగా సంకేత తీయాలి. నా అవతారాన్ని చూసి కొంచెం ఎవరు భయపడకండి. నా హెయిర్ అయితే ఫుల్ చిక్కులు అయిపోయింది. సో ఏదో అట్లా. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకోవాలి కాబట్టి వేసుకుంటున్నాను. సో అంటే నేను ఈ లుక్ రీక్రియేషన్ చేయడానికి అలా ఫన్నీ ఉంది కాబట్టి చేస్తున్నాను. సో నెగిటివ్ కామెంట్స్ అయితే అస్సలు చేయకండి, ఎందుకంటే కష్టపడుతున్నాను కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేస్తారు అనేసి అనుకుంటున్నాను. జనరల్గా చాలామందికి గర్ల్స్కి స్కూల్ లెవెల్లో 2 పిలకలు వేసుకోవడం అంటే అదొక టాస్క్ అన్నమాట. అంటే ఏంటిది, స్కూల్కి వెళ్ళేటప్పుడు 2 పిలకలు మ్యాండేటరీనా, యూనిఫామ్ మ్యాండేటరీనా, ఇంకా అవి ఇవి అన్నీ మ్యాండేటరీనా అనేసి. రబ్బర్ బ్యాండ్ ఇదొకటి ఫస్ట్ అయిపోయింది. సో సెకండ్ది నేను ఇంకా అద్దంలో చూసుకోలేదు నా అవతారం ఎలా ఉంది అనేది. ఎలా ఉన్నా ఈ లుక్కి అయితే సెట్ కావాలి కొంచెం, అంతే. నేను ఎలా ఉన్నాను అని కంటే ఈ లుక్కి పర్ఫెక్ట్ కొంచెం, అంటే మరీ అంత హీరోయిన్ లాగా సెట్ కాకుండా కొంచెం ఏదో ఒకలా అమ్మా కొంచెం ఏదో ఒకలా సెట్ అవుతే బాగుంటుంది అనేసి నేను నిజంగా అనుకుంటున్నా. సో చాలా మందికి లుక్ని రీక్రియేట్ చేయడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేనైతే యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చూసాను ఇప్పటి వరకు. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న వాటితోటి రీక్రియేట్ చేస్తారు. బట్ నేనేమనుకున్నానంటే అబ్బా ఉన్న వాటితోటే కదా రీక్రియేషన్ చేస్తారు, అది పెద్ద టైం ఏం పట్టదు అనేది. కానీ ఇప్పుడు నేను రీక్రియేట్ చేస్తుంటే తెలుస్తుంది ఏంటంటే అందులో 100 ఉంటే మన దగ్గర 99 ఉన్నా లేని వాటి దగ్గరనే మన మనసు కొట్టుకుంటా ఉంటుంది. నా దగ్గర మినిమం జ్యువెలరీ అయితే ఉంది, అంటే ఆ లుక్లో ఎక్కువ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే పెట్టుకుంటారు. బట్ నా దగ్గర వచ్చేసి పర్ల్ కలెక్షన్ అండ్ బ్లాక్ కలెక్షన్ అయితే ఉంది. సో దాంతో నేనైతే మ్యాచ్ చేస్తున్నాను. సో అదన్నమాట. అంటే నా దగ్గర ఉన్న వాటికంటే లేని వాటి మీదనే నా ఫోకస్ వెళ్తుంది అనేది నా ఒపీనియన్. అట్లా అది తప్ప ఇంకేం లేదు. సో ఈ జడ కూడా అయిపోయింది. ఈ జడ కూడా బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మీరు సో ఇది వచ్చేసి నా అవుట్ఫిట్కి కొంచెం మ్యాచ్ అవుతుందని పర్ల్ చైన్ అయితే వేసుకుంటున్నా. సో యాక్సరీస్ యాడ్ చేస్తే అయిపోతుంది ఫైనల్ అవుట్ఫిట్.
ఇది వచ్చేసి ఓం మాల. ఇది మెడలో కంటే చేతికి వేసుకుంటే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్. ఇది మా ఆయనది. మా ఆయన అంతకుముందు చాలా భక్తుడు అన్నమాట, శివయ్య భక్తుడు. ఇలా వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకే నేను ఇప్పుడు దీన్ని సెట్ చేస్తున్నాను. సో లాస్ట్గా ఒక లిప్స్టిక్ తోటి ఏం చేసేద్దాం. ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ముక్కు పుడక ఇక్కడ పెట్టుకునేది నా దగ్గర లేదు. బట్ నేనేం చేస్తున్నానంటే, ఎవరైనా తిట్టుకోకండి, ఇది వచ్చేసి ఫుట్ రింగ్స్. ఈ ఫుట్ రింగ్ తోటి పెట్టుకుంటున్నాను. లిప్స్టిక్ ఒక్కటి పెట్టుకుంటే అవుట్ఫిట్ ఫినిష్ అయిపోతుంది. సో నా అవుట్లుక్ అనేది ఫైనల్గా లిప్స్టిక్ తోటి ఎండ్ చేస్తున్నా. సో ఇదండి నా ఫైనల్ అవుట్ఫిట్. ఇంత కష్టపడ్డాను కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఎవరైతే లాస్ట్ వరకు చూసారో మీ పేషెన్సీకి నా నమస్కారం. నా అవుట్ఫిట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే ఎలా ఉన్నానో కామెంట్ అయితే చేయండి. బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి, ఓకేనా? ఫస్ట్ టైం రీక్రియేట్ చేస్తున్నాను కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.